హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్ తో పాటు హైప్ కూడా చేయండి. హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ లోని నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఈ రోజు మనము 2003లో జరిగిన ఒక రియల్ హర్రర్ ఇన్సిడెంట్, అది కూడా మన గాజువాక BC రోడ్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందాము. అక్కడ రాజారావు గారని ఒక ఆయన అద్దె ఇంట్లోనైతే ఉంటున్నారు. మరి తనకి ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని వేరొక స్టేట్కి వెళ్ళి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. రెండో అబ్బాయి చదువుతున్నాడు ఇంకాను. సో ఇదేంటంటే వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్. వాళ్ళకి పెద్దగా ఫైనాన్షియల్ గా ఏం లేకపోయినప్పటికీ పిల్లల్ని బాగా చదివించి వాళ్లే మాకు ఆస్తి అనుకునే మనుషులు అన్నమాట. అయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. కానీ ఈ చిన్న అబ్బాయి చదువులోని ఫస్టే, అలాగే ఆటపాటల్లో కూడా ఫస్టే. స్పోర్ట్స్ లో ముందైతే ఉండేవాడు. ఎవ్రీ వీక్ క్రికెట్ కి అయితే ఖచ్చితంగా వెళ్ళేవాడు. అయితే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక అమ్మాయిని అయితే చూశాడు. అమ్మాయి బాగా నచ్చింది. అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు. బయటనైతే తిరిగేవారు. అలా బయటని తిరిగే సందర్భంలోని అక్కడ వాళ్ళు ఎవరో చూసేసి ఆ అమ్మాయి తాలూకు వాళ్ళకైతే వెళ్లి చెప్పారు. అలా చెప్పడంతోని అమ్మాయి తాలూకు వాళ్ళు ఊరుకోకుండా వీళ్ళ మీదకి గొడవకైతే వచ్చారు. అసలు ఏమనుకుంటున్నారు, మా అమ్మాయిని ఇలా మీ అబ్బాయి వెంట పడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, వేధిస్తున్నాడు అంటూ గొడవ అయితే మొదలు పెట్టారు. వీళ్ళు కూడా ఊరుకోలేదు. మా అబ్బాయి లవ్ చేస్తున్నాడు, మీ అమ్మాయి లవ్ చేయకుండా ఉండమనండి, ఎందుకు లవ్ చేయాలి, అందుకే తిరుగుతుంది ఇష్టం వచ్చినట్టు మా అబ్బాయితోనే అని వీళ్ళు కూడా ఏవో మాట్లాడారు. అయితే అది పెద్ద గొడవ అయితే అయిపోయింది. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడాను ఆ గొడవని ఆపి సర్దుబాటు అయితే చేశారు. వీళ్ళు ఇంకా అక్కడ ఉండలేక ఆ ఇంటి నుంచి కొంచెం దూరంలోనే మరొక ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోయారు రాజారావు గారు అండ్ ఫ్యామిలీ. అయితే వాళ్ళ ముగ్గురే ఉండేది. ఇంకా మనసు అయితే బాగాలేదు. ఏంటి ఇంత ప్రశాంతత కోల్పోయాము అని బాధపడుతున్న సమయంలోని ఆ రాజారావు గారి కంపెనీలోనే ఒక ఆయన ఇలాగా షిరిడి వెళ్దామని నేను టూర్ ప్లాన్ చేస్తున్నాను, చాలా మంది మీలాగే షిరిడి వెళ్దామని చెప్పేసి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, నేను ఇదివరకట్లో చాలా సార్లు వెళ్ళొచ్చాను కాబట్టి నేను మీ అందరినీ కూడా షిరిడి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను, మీకు చేయించమంటే మీ ఫ్యామిలీకి కూడా రిజర్వేషన్ చేయిస్తాను, వస్తారా అని అడిగారంట. వీళ్ళకి ఏమనిపించింది అని అంటే బాబా గారే పిలిచారు, ఇలా మేము కష్ట సమయంలో ఉండేటప్పుడు బాబా గారే పిలిచారు అని వాళ్ళు ఫీల్ అయ్యి, సరేనండి ఖచ్చితంగాను మా అబ్బాయికి కూడా అడుగుతాను, అడిగిన తర్వాత వాడు వస్తానంటే వాడిని తీసుకొస్తానని చెప్పారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి అడిగితే ఆ కుమారేమో, లేదు నాన్న నాకు ఇంకా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, నేను రాను, మీరు అమ్మ వెళ్ళొచ్చేయండి అని అన్నాడంట. అన్నయ్య కూడా ఇంట్లో లేడు, నువ్వు రావచ్చు కదరా, ఏముంది ఎగ్జామ్స్ అయితే ఏముంది, ఇంకా మధ్యలో టైం ఉంది కదా అంటే, లేదు నేను చదువుకోవాలి, నేను రాను, మీరు వెళ్ళొచ్చేసేయండి అని చెప్పాడంట. సరేనని చెప్పేసి వీళ్ళైతే టూర్కి వెళ్ళిపోయారు. అయితే ఇవి ఎలా ఉండేవంటే అప్పట్లోని ఎవరైతే ఈ టూర్ ప్లాన్ చేశాడో ఆయన విజయవాడ దగ్గర వస్తుంది అనే సమయంలో అప్పట్లో నోకియా ఫోన్లు ఉండేవండి. ఆయన ఫోన్కి కాల్ వచ్చింది. అదేంటి అని అంటే, మీ బామ్మర్ది ఇలాగా పురుగుల మందు తాగేసి చనిపోయాడు అని చెప్పి. ఒక్కసారిగా ఆయన పాపం కూలబడిపోయాడు, ఏడ్చేస్తున్నాడు. బాబా అందరినీ కూడాను నీ సన్నిధికి తీసుకువద్దామని ఇలా నేను అందరినీ కూడా కూడగట్టుకొని నీ దగ్గరికి వస్తూ ఉంటే నాకేంటి ఇలాంటి శిక్ష వేశావు, ఇది పరీక్ష శిక్ష అని అతను అలాగా ఏడుస్తూ గట్టిగానైతే అంటున్నాడంట. ఇంకా అందరూ చేరి, బ్రదరు ఏడకండి, ఇది ఏదైనా కూడా మన మంచిగా జరిగినట్టు మేమందరం వెళ్తాము, సేఫ్ గానే ఉంటాము, మీరు కంగారు పడకండి, మీరు వెళ్ళండి అని చెప్పేసి అతన్ని మళ్ళీ
అక్కడ విజయవాడలో దించేసి రిటర్న్ వెళ్ళిపోమన్నారు. చూడండి విచిత్రం వింతాను. అప్పుడులో అలా అయితే ఉండేది నమ్మకాలు, మరి అలాగే జరిగేవి. అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయారు. షిరిడి యాత్ర అయితే జరుగుతుంది. ఒక 5 days అయితే పెట్టుకున్నారు. ముందేమో షిరిడి, శనిసింగనాపూర్ ఇవన్నీ కూడా తిరిగేశారు. వాళ్ళు షిరిడిలోని 3 సార్లు 4 సార్లు దర్శనాలు అయితే చేసేసుకున్నారు. రిటర్న్ అవుతున్న సమయంలోని వీళ్ళు ఏంటంటే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లోని చూడవలసినవి ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ ఘాట్ ఇవన్నీ కూడా చూసుకొని బాలాజీ టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అవుదామని వీళ్ళ ప్లాన్ అనమాట. అయితే 2 days అయితే గడిచిపోయాయి. అక్కడ అవన్నీ కూడా చూసేశారు. మహారాష్ట్రలోని చూసేసి మళ్ళీ 3rd day నైట్ వాళ్ళది ట్రైన్ అయితే రిటర్న్ ఉందన్నమాట హైదరాబాద్కి. వాళ్ళైతే సాయంత్రం ఎక్కారు. ఎక్కిన తర్వాత ఈయన ఎవరైతే రాజారావు గారు ఉన్నారో ఆయనకి ఏంటో అదొక రకమైన బాధ కలుగుతుందంట. ఆయన ఏమో వాళ్ళ వైఫ్తోని ఏంటో కానీ నాకేం తినబుద్ధి వేయట్లేదు, చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పారంట. చెప్తే మిగతా వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళందరూ కూడాను వచ్చి ఏంటో అలా మాట్లాడుతున్నావు, చక్కగా దర్శనం చేసుకున్నాము, ప్రశాంతంగా వెళ్ళాలి ఇంటికి అని ఏవేవో చెప్పారంట. అయిపోయింది. ఆ రోజు నైట్ ట్రైన్లో గడిచిపోయింది. మర్నాడు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో చూడవలసినవన్నీ కూడా తిరిగేశారు సాయంత్రం వరకును. తిరిగేసిన తర్వాత ఆ రోజు స్టే అనమాట. అక్కడ నైట్ హోటల్లోనే ఎక్కడో స్టే చేస్తున్న సమయంలోని ఆయన ఎవరు రాజారావు గారు బాగా ఏంటంటే ఏదో తెలియని బాధ అనమాట మనసుకి. అలా అయితే ఉన్నారు. అలా ఉండేసరికి లోపల పడుకున్న ఆమె వాళ్ళ వైఫ్ గుండెల్లో ఏంటో నొప్పిగా అనిపిస్తుంది అని చెప్పి బాధతోని కూర్చొని ఏడుస్తున్నారంట. ఏమైంది అని లోపలికి వెళ్ళేసరికి ఏమో తెలీదు, గుండెల్లో చాలా నొప్పిగా ఉంది, బాధగా అనిపిస్తుంది, బాధ వలన వస్తుందో ఏంటో తెలియట్లేదు నాకు అని ఆవిడ ఏడుపు మొదలు పెట్టేశారు. ఏడుపు మొదలు పెట్టేసరికి పక్కనే అనమాట రూమ్లు మిగతా వాళ్ళవి కూడా. ఈలోపు వాళ్ళు కూడా వెళ్ళారు. అందరూ ఫ్యామిలీస్తో వచ్చారు కాబట్టి అందరూ వెళ్ళారు. వెళ్ళి ఆవిడని ఓదార్చారు. ఏం లేదండి పర్వాలేదు, గ్యాస్ ఫామ్ అయినట్టుంది అని చెప్పేసి ఏవో మాత్రలు ఇచ్చారు. ఆవిడ వేసుకుంది, మళ్ళీ పడుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది. ఆయన కూడా ఇంకా అటు ఇటు తిరగకుండా లోపలికైతే వెళ్ళిపోయాడు. ఆవిడని అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్తగానైతే అక్కడే ఉన్నారు. కానీ అతనికి ఎక్కడో ఏదో తెలియని బాధ. సరే ఇంకా అక్కడ ఎంతసేపు అని కూర్చుంటాం, ఆవిడ నిద్రలోకి అయితే జారుకుంది. ఈయన ఏం చేశాడు, తను సిగరెట్ కాల్చడం అలవాటు అనమాట. వాళ్ళ ఆవిడ ముందు కాలుస్తే తిడుతుందని చెప్పేసి రూమ్ తలుపు దగ్గరికి వేసేసి అక్కడ క్యారిడార్లో తిరుగుదామని చెప్పేసి బయటకైతే వచ్చారు. ఈలోపు మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. రే ఎలా ఉంది రాజా, మీ వైఫ్కి ఎలా ఉంది అని అంటే, లేదు బాగానే ఉంది, పడుకుంది, ఇదిగోరా కాస్త ఏంటో నాకు బాధగా అనిపిస్తుంది, నిద్ర పట్టట్లేదు, ఏదో తెలియని వెళ్తి బాధ అనిపిస్తుంది అని చెప్పేసి ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తాను, సిగరెట్ కాల్చడానికి వచ్చాను అంటూ సిగరెట్ ముట్టించుకొని ఆయన బయటకు వచ్చి క్యారిడార్లోని తిరుగుతూ ఇంటికైతే కాల్ చేశాడు. ఇంట్లోనెవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంట్లో ఒకడే ఉన్నాడు అబ్బాయి ఒకడే, వాడు లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోయేసరికి సరే బయటకి ఎక్కడికైనా వెళ్ళుంటాడు. అప్పుడులోని అందరికీ సెల్ ఫోన్లు కాదండి, కేవలం ఫాదర్కి మాత్రమే సెల్ ఫోను, మిగతా వాళ్ళందరూ కూడా ల్యాండ్ లైన్ ఉపయోగించుకోవాలి. సో అలా ల్యాండ్ లైన్ తీయకపోయేసరికి సర్లే అని చెప్పేసి ఇతను మట్టుకి సిగరెట్ కాల్చుకుంటూ అటేటో చూస్తున్నాడంట. చూస్తుంటే దూరంగాను లైట్లు అయితే వెలుగుతున్నాయి. అక్కడి నుంచి వీళ్ళ చిన్న అబ్బాయి తను చూసుకుంటూ వస్తున్నట్టుగా అయితే కనిపించాడు. ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. వీడేంటి రానన్నాడు కదా, ఇక్కడ మేము ఉన్నామని ఎలా తెలుసు, అక్కడ కనిపిస్తుంది వాడా కాదా అని మళ్ళీ తీక్షణంగానైతే చూశాడు. చూసేసరికి ఆ చిన్న అబ్బాయి కాదు, ఎవరో అబ్బాయి. ఏంటి నేను వాడి ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాను అని అనుకుంటున్నాడు. మరోపక్క లోపల రూమ్లోని ఆవిడ పడుకున్నారు కదా, ఆవిడకి ఏంటంటే వాళ్ళ చిన్న అబ్బాయికి యాక్సిడెంట్ అయినట్టు, దెబ్బ తగిలితే తలలో నుంచి బ్లీడ్ అవుతున్నట్టు, చుట్టూ అందరూ మూగేసి వింతగా చూస్తున్నట్టు, తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అందరూ చూస్తున్నట్టు,
ఆవిడేమో అందరినీ అడుగుతుంది, హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, నా కొడుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని అడుగుతూ ఉంటే వాళ్ళు మాట్లాడకుండా అలా వింతగా చూస్తున్నట్టు, ఏదో పిచ్చిగాలన్నమాట. అలా వచ్చేసరికి ఆవిడ భయపడిపోయింది. ఏంటి ఇలాగా అని చెప్పి టక్కున లేచి కూర్చుంది. చుట్టూ చూసింది, ఎవ్వరు లేరు, వాళ్ళ ఆయన కూడా కనిపించలేదు. అందులోకి పడుకొని లేచిన తర్వాత కొంతమందికి ఎలా ఉంటుందంటే మైండ్ అంతా ఆబ్సెంట్లో ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనేది 2 నిమిషాలకి మర్చిపోతారండి. మర్చిపోయి అటు ఇటు అలా చూస్తే ఎక్కడికి వచ్చేసాను, నేను ఎక్కడున్నానని గాబరా పడిపోతుంది. దానికి తోడు గుండెల్లో నొప్పి ఒకటి లేచింది కదా ఆవిడకి. ఇంకా గాబరా పడిపోతూ ఆయాస పడిపోతూ వాళ్ళ ఆయన్ని అయితే పిలిచింది. పిలిచేసరికి ఆయన అక్కడే తిరుగుతున్నాడు కదా, గబగబా వెళ్ళాడు లోపలికి. ఏమైంది అని అంటే, ఏం లేదు, ఏంటో తెలియట్లేదు, నాకు ఇంకా ఇబ్బందిగా ఉంది, ఏదో పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి, నాకు భయం వేస్తుంది, ఇంటికి వెళ్ళిపోదామా అని అడుగుతుందంట. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అంటావేంటి, ఇంకా 2 రోజులు ఉంది, ట్రిప్ అయిపోగానే వెళ్ళిపోదాంలే, నాకు అదే బాధగా అనిపిస్తుంది, ఇంట్లో వాడు ఎలాగున్నాడో ఏంటో, కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు అనేసి అన్నాడంట. అంటే అయితే పక్కింటి వాళ్ళకి కాల్ చేయొచ్చు కదా అని అంటే, రాత్రి సమయంలో వాళ్ళకి కాల్ చేయడం అంత మంచిది కాదు, వదిలే, రేపు తెల్లవారు చేద్దాంలే, వాడు ఎత్తకపోతే అప్పుడు చూసుకుందాం అని చెప్పేశాడంట. ఇంకా ఆ రాత్రి అయితే పడుకున్నారు, వీళ్ళిద్దరును పడుకున్నారు. కానీ తల్లిదండ్రికి ఇద్దరికి కూడా నిద్ర పట్టట్లేదు. ఒకవైపు ఆయన ఒకవైపు ఆవిడ అటు తిరిగి కళ్ళు మూసుకొని ఉన్నారు, కానీ యాక్టింగ్ చేస్తున్నట్టుగా కళ్ళు మూసుకొని ఉన్నారు, కానీ పడుకోలేదు. సో ఈ లోపు మధ్యరాత్రిలోని ఆ పిల్లడు అమ్మ అని పిలిచినట్టుగానైతే ఆవిడకి వినిపించిందంట. వినిపించేసరికి తల్లి హృదయం అలా ఉంటుంది. అమ్మ అనేసరికి ఒక్కసారిగా ఆవిడ తుల్లిపడి లేచి అటు ఇటు చూసిందంట. చూసేసరికి లేడు, అబ్బాయి లేడు. ఎందుకు ఇలాగ అయిపోతున్నాను నేను, ఆడి గురించి ఎందుకు ఇలా ఆలోచించేస్తున్నాను, ఏమవుతుంది ఆడికి, ఆడిని ఎవరైనా ఏమైనా చేశారా ఏంటి అని బాధపడిపోతుంది ఆవిడ. బాధపడిపోతుంటే ఏమైందని ఇతను కూడా లేచాడు. లేస్తే ఏం లేదు, ఏంటో గాని వాడు పదే జ్ఞాపకం వస్తున్నాడు, పైగా అమ్మ అని పిలిచినట్టుగా అనిపించింది అని ఆవిడైతే చెప్పిందంట. చెప్తే సర్లే పడుకో అని అతనైతే పడుకోమన్నాడు. ఇంకా తర్వాత తెల్లవారు లెగ్గానే ముందు వీళ్ళు చేసే పని ఏంటంటే టిఫిన్ కూడా చేయకుండా ముందు ఇంటికైతే ఫోన్ చేద్దాము అని చెప్పి ఇంటికి పదే ఫోన్ చేస్తున్నారు. అవతల నుంచి రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ లేకపోయేసరికి పక్కింటి వాళ్ళకి చేశారు. వీళ్ళు పక్కింటి వాళ్ళు పిలుస్తారు కదా కనీసం, లేదంటే చెప్తారు కదా అనేసి చేస్తే పక్కింటి వాళ్ళది కూడా రింగ్ అవుతుంది, కానీ లిఫ్ట్ చేయట్లేదు ఎవరు కూడాను. లిఫ్ట్ చేయకపోయేసరికి వీళ్ళకి ఇంకా గాబరా అయిపోయారు. ఏంటో గానీ పక్కింటి వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు, ఇంట్లో వీడు లిఫ్ట్ చేయట్లేదు ఫోను, మాకేంటో గాబరాగా ఉందని అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళతోనైతే చెప్తున్నారు. వాళ్ళు మిగతా అక్కడ ఎల్లోరా అజంతా ఇవన్నీ కూడా తిరుగుతున్నారు, కానీ వాళ్ళ మనసంతా కూడా ఇంటి దగ్గర ఉంది, కొడుకు ఏమైపోతున్నాడో ఏంటో అనేసి. ఇంకా ఆలోచనలో ఉన్న సమయంలోని ఇంకా వాళ్ళు ఆ రోజైతే పెద్దగా తిరగలేకపోయారు. అక్కడే ఏవో చిన్న చితక తిరిగి కూర్చొని ఉండిపోయారు. అలాగా వాళ్ళందరినీ చూసిన వీళ్ళు కూడా ఏంటంటే ఏంటి వీళ్ళకి ఏమైంది, ఎందుకు ఇలాగ అయిపోతున్నారు అని అనుకున్నారు. మర్నాడు సాయంత్రం ఎప్పుడో ట్రైన్ అన్నమాట వాళ్ళది. ట్రైన్ ఎక్కే సమయానికి ఆయన మొహం ఎందుకో వాడిపోయింది. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అడుగుతున్నారు, ఏమైంది రాజా, ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు, ఏంటి అంటే ఏం లేదురా అంటున్నాడు. పక్కకెళ్ళి కళ్ళు తుడుచుకుంటున్నాడు. ఏం లేదంటున్నాడు. ఏంటవుతుంది అని చెప్పేసి ఇంకా లాభం లేదని చెప్పి అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడాను పక్కకి తీసుకువెళ్ళి ఏమైంది చెప్పు రాజా, ఏమైంది అని అంటే అప్పుడు రాజారావు గారు మా అబ్బాయి చనిపోయాడంట, సూసైడ్ చేసుకున్నాడంట అని అనేసరికి అందరూ షాకు. వెళ్ళిందేమో తీర్థయాత్రలకి, మనసు ప్రశాంతంగా ఉండడం కోసం వెళ్ళారు. అలాంటప్పుడు వచ్చే సమయానికి ఇలాంటి షాక్ అయిన విషయం తెలిస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పండి, ఎంత బాధాకరంగా ఉంటుంది. వాళ్ళ ఆవిడకైతే చెప్పలేక వాళ్ళ ఆవిడకి చెప్పకూడదు, ఎవరు కూడా ఈ విషయాన్ని అయితే చెప్పకండి అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పేసరికి ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ చెప్పుకుంటారు కదా ఇలా అయ్యిందంట అనేసి. అదే జరిగేసరికి అందరూ ఇంకా డిమ్ అయిపోయారు. ఆవిడ దగ్గరికి వెళ్ళట్లేదు, ఆవిడతో మాట్లాడట్లేదు. ఆవిడని చూసి బాధగా జాలిగానైతే చూడడం మొదలు పెట్టారు. ఆవిడకి ఇంకా గాబరా అయిపోతుంది. ఏంటి ఏమైంది, ఎందుకు అలా ఉంటున్నారు, ఈయనేంటి ఇలాగైపోయాడు, మాట్లాడట్లేదు, ఉలుకులేదు పలుకులేదని ఆవిడ బాధపడిపోతుంది.
ఇంకా ట్రైన్ ఎక్కేశారు. రాత్రి టాబ్లెట్లు వేసుకోవాలి కదా, అందరూ ఏదో తిన్నారు. వాళ్ళకు కూడా బలవంతంగా ఏదో పెట్టారు, తిన్నారు. ఇద్దరును, మొగుడు పిల్లలు ఇద్దరు కూడా తిన్నారు. తినిన తర్వాత ఇంకా పడుకునే సమయంలోని ఆవిడకి ఏంటంటే సైడ్ బ్రెత్ అనమాట వచ్చింది. అక్కడే పడుకుంది ఆవిడ. పడుకున్న సమయంలోని మధ్యరాత్రిలో ఒక 12 అలా అవుతుంది. ఆ సమయంలోని తన కొడుకు వచ్చి తన కాళ్ళ దగ్గర కూర్చొని అమ్మా అమ్మా అని పిలుస్తున్నట్టుగానైతే కొడుతున్నట్టుగానైతే అనిపించింది. ఏంటి అని తిరిగి చూసేసరికి తన పూర్తిగాను కళ్ళు అవి కూడాను గుడ్లు బయటకు వచ్చేసినట్టు, నాలుకది బయటికి సాగిపోయినట్టుగా అయిపోయి నల్లగా అయిపోయి ఉందన్నమాట మొహం. చూసేసరికి ఆవిడ గట్టిగా అరిచేసింది. ట్రైన్లోనే అరిచేసి లేచి కూర్చొని ఏడ్చేస్తుంది. ఎక్కి ఏడ్చేస్తుంది ట్రైన్లోని. ఏడ్చేస్తుంటే ఈలోపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దిగి ఏమైందండి ఏమైంది అని అడిగితే ఇలా ఆడికి ఏదో అయిపోయింది నాకు తెలిసిపోయింది, ఆడికి ఏదో అయ్యింది, ఏమైందని రాజారావు గారిని పట్టుకొని ఆడికి ఏమైందని గట్టిగా అడుగుతుంది ఆవిడ. అడిగేసరికి అతను ఏడుపు మొదలు పెట్టేసి ఎంతసేపు అండి అలాంటివి దాచుకోలేరు కదా. ఇంకా వెంటనే అతను బయటపడిపోయాడు ఇలా అయ్యింది అనేసి. ఇంకంతే. ఆ కొన్ని గంటలు వాళ్ళకి చాలా భారంగానైతే గడిచాయి అనమాట. మరి ఇంటికి వెళ్ళాలని అంటే ఇదంతా జర్నీ చేసుకొని వెళ్ళాలి, మధ్యలో దిగి ఎక్కడైనా ఇంకో వెహికల్ లేదంటే ఇప్పట్లాగా ఆ టైంలోనే అన్నీ ఉండేవి కాదు. ట్రాన్స్పోర్ట్ సదుపాయం అంత ఫాస్ట్ ఏం కాదు. సో వీళ్ళు ఆ 6-7 అవర్స్ చాలా కఠినంగానైతే గడిచింది వాళ్ళకి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లోనే అబ్బాయి ఉరివేసుకొని చచ్చిపోయాడు అని చెప్పేసి ఇరుగు పొరుగు వాళ్ళు పోలీసులకైతే కాల్ చేశారు. పోలీసులు వచ్చి ఆ శవాన్ని దింపించి వీళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. పోస్ట్ మార్టం అన్ని కూడా చేసేసి పెట్టుంచారు నైస్ బాక్స్ లో వీళ్ళు వెళ్ళేసరికి. సో కొడుకు ఆత్మ వాళ్ళ చుట్టూనే తిరిగింది చనిపోయిన దగ్గర నుంచి. అయితే ఇంకా ఏం జరిగింది ఏంటి అని అంటే ఇరుగు పొరుగు వాళ్ళేమో ఏమోనండి మాకు తెలీదు, పొరుగింటి ఆయన ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి మీకు ఫోన్ చేసాము మీరు కూడా లిఫ్ట్ చేయలేదంటే లేదండి మేము కూడా ఇప్పుడే వచ్చాము, పిల్లలకి సెలవులు అని చెప్పేసి ఊరు వెళ్ళి వచ్చేసరికి ఇదిగో మీ అబ్బాయి ఇలాగా మాకు తెలిసింది అనేసి వాళ్ళైతే చెప్తున్నారు. మరో పక్క ఇంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళకి తెలీదు, ఎందుకనంటే కొత్తగా దిగారు కదా ఆ ఇంట్లోని. ఈ పక్కింటి వాళ్ళే వాళ్ళకి తెలుసు అనమాట. అందుకే వాళ్ళ ల్యాండ్ లైన్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళేమో ఇంట్లో లేక లిఫ్ట్ చేయలేదు. మరి ఇలా అయితే జరిగింది. ఇంకా వాళ్ళు బాధపడిపోతున్నారు, కుమిలిపోతున్నారు. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళి, రాజారావు గారి ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళి జరగాల్సిన కార్యాన్ని అయితే పూర్తిగా జరిపించారు. ఆ తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం ఏంటి అని అంటే ఆ అమ్మాయి తాలూకు వాళ్ళు వీళ్ళు లేకపోవడం చూసి అతి దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి ఆ రోజు సాయంత్రం, అంటే వీళ్ళు వెళ్ళిపోయిన రోజు కాకుండా మర్నాడు సాయంత్రం వాళ్ళ ఇంట్లోకి దూరి అబ్బాయిని శుభ్రంగా కొట్టేసి కౌకు దెబ్బలు కనిపించకుండా కొట్టి అబ్బాయికి ఉరివేసి చంపేశారు. అవేమీ కూడా బయటికి రాలేదు. ఆ కేసు అలానే మాఫీ అయిపోయింది. కానీ తల్లిదండ్రులకి పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది అనేది ఈ చిన్న ఒక్క విషయం మీద తెలిసిపోతుంది కదండి. వాళ్ళకి ఏవైనా జరిగితే వీళ్ళ మనసుకి తెలుస్తుంది. అలాగే తల్లిదండ్రుల గురించి కూడా పిల్లలు ఎక్కువ ఆశ పెట్టుకొని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎవరి మీదైనా తల్లిదండ్రులే కాదు పిల్లలే కాదు ప్రేమించిన వాళ్ళు ఎవరైనా కూడాను వాళ్ళ గురించి ఎక్కువ మనం ఆలోచిస్తూ ఆశ మీద ఉన్నట్లయితే అవతల వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏదైనా చిన్న విషయం జరిగినా కూడా మనకి ఈజీగానైతే తెలిసిపోతుంది. ఎటువంటి కనెక్షన్ లేకుండా అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమవుతున్నారు, ఏదో అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట. 6th సెన్స్ మనకి చెప్తుంది. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఎలా అనిపించింది? రియల్ హర్రర్ స్టోరీస్ మనల్ని భయపెట్టకపోయినప్పటికీ కూడాను మనసుకి హత్తుకుపోయే విధంగానైతే ఉంటాయి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.